సందర్భంగా విజయనగరం పార్లమెంట్ గజపతి నగరం నియోజకవర్గం వండపల్లిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం మహిళా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోసపాటి అశోక్ గజపతి రాజు, విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పల్ నాయుడు, గజపతి నగరం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, గజపతి నగరం ఎక్స్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల్ నాయుడు, పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ కిమ్మిడి నాగార్జున, ప్రోగ్రామింగ్ కమిటీ హెడ్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మరియు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకత్వం వహించిన అశోక్ గారు, అభ్యర్థి శ్రీనివాస్ గారు, అలాగే వేదికపై ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేఐ నాయుడు గారు, బీజేపీ నాయకులు రాహుల్ గారు, మిగతా జనసేన నాయకులు కూడా పేరు తెలియజేసుకుంటూ ఈరోజు మహిళలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు గుర్తొచ్చేది కేవలం మన నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో మనందరం కూడా గుర్తుపడ్డాం. మహిళతో పాటు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఈరోజు మీ మధ్యలో ఉన్న ఒక సామాన్యుడికి పార్లమెంట్ సభ్యుడిగా పొందించే అవకాశం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని సగర్వంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆ నాయకత్వంలో మన పార్టీ మొత్తం ఎవరైతే ఆలోచిస్తున్నారో దేశ విదేశాల్లో కూడా తిరిగి వాళ్ళందరూ కూడా మన నాయకత్వం కోసం, మన నాయకత్వం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఈరోజు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. అలాగే మనందరం కూడా ఈరోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చి మద్దతు తెలిపి గౌరవించినందుకు మన బాధ్యతగా మనందరం కూడా అంటే ఆయన ముఖ్యమంత్రి కొత్త కాదు, ఆయన సేవలు మనకు అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది. ప్రతి ఒక్కరికి వెళ్ళినా సరే ఆయన నాయకత్వం కావాలని ఈరోజు వారిని గౌరవించడం, అలాగే మన బాధ్యతగా మనందరం కూడా ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ రిజల్ట్ కోసం మనందరం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై థ్యాంక్ యూ. సాధారణ కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఎంపీ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన కూడా తాత ముత్తాత కూడా ఎవరు లేరు. కనీసం శ్రీనివాస్ తాత అయినా ఎంపీగా పనిచేశాడు, పైడితల నాయుడు బాబాయ్ ఎమ్మెల్యేగా పనిచేశాడు. కానీ అప్పలాగా మామూలు కుటుంబం, ఒక మామూలు కుటుంబం పేద కుటుంబం యొక్క అభ్యర్థిని నేను ఎంపీగా పెట్టానంటే అది పేదవాళ్ళ పైన మాకుండే అభిమానం. ఇది చేస్తాం, మీరు కూడా ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో పేదవాళ్ళ మనుషులు ఎక్కువ వస్తారు. సిద్ధంగా ఉన్నారా తల్లి మీరు? ఓకే, ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ చెప్పాలన్నా, సూచనలు ఇవ్వాలన్నా ఇవ్వండి. ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి. ఎవరైనా మీలో నుంచి మాట్లాడాలి